సంక్షేమం అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిపుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కడప నగరంలో పూసల వీధిలో అరిపుల్లా ఇంటింటికి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ మేరకు 25 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెంది సంక్షేమం కావాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని, మైనారిటీలు బాగుపడాలంటే టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైన పేర్కొన్నారు. మార్పు కావాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అరిపుల్లా పిలుపునిచ్చారు. आजा మేము వచ్చాక ఆలోచనలు ఉండవు. జై చంద్రబాబు, తెలుగుదేశం కి, తెలుగుదేశం కి, మాధవిరెడ్డి మేడం కి, ఓట్ ఫర్ సైకిల్, ఓట్ ఫర్ సైకిల్, ఓట్ ఫర్ సైకిల్, ఓట్ ఫర్ సైకిల్. మూడో నంబరు మాధవిరెడ్డి. దక్కండి ఇట తీసుకోండి. ఇన్షాల్లా. तीन नंबर माधविरेड्डी को साइकिल को 3 सेकंड दबाना, 3 सेकंड दबाए तो वोट पड़ेगा जमा। अबे काबे लगा था एक हो जाए। हाँ हाँ साइकिल माधविरेड्डी का मोड़ल नंबर वेरी गुड. మాధవిరెడ్డి గారు సైకిల్ కొడుతూ 3 నెంబర్ जय తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డికి 3 సెకండ్స్, 3 నెంబర్ 3 సెకండ్స్ ఉండాలి పెట్టాలి. అప్పుడు రిజిస్టర్ అయింది. 3 సెకండ్స్ ఇవ్వాలమ్మా. రిజిస్టర్ అయిపోతుంది. ఇష్టం మనం ఎందుకంటే ఒకటి ఉంటారు కదా, అలాగో 500 చెక్ చేసి థ్యాంక్స్ బా. పాతిగా చిన్న చిన్న రాజా आजा आजा
अरे सैयद अरे हाँ सर రెండు ఓట్లు వేయాలి వేసి ఈ అంతా తొందరగా కూడా చెప్పి బిపించాలా చెప్పండి ఓట్లు వేయండి రైట్ ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ మన పెద్ద విస వీధి, గాజుల వీధి, దేవంగల వీధిలో పెద్ద ఎత్తున 25 నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరినాక వీళ్ళు అందరూ ఇంతకుముందు మన ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు తీసుకున్నారు. దాని తర్వాత 5 సంవత్సరం వైసీపీ వచ్చింది, ఏ బెనిఫిట్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ మైనారిటీస్, 95% మైనారిటీస్ ఈ బెల్ట్లో ఉన్నారు. వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు దొరకదు. దుల్హన్ పథకం అయితే ఏమి, రోషిని పథకం అయితే, దుకాన్ మకాన్ అయితే ఏమి, మన పింఛన్స్ అయితే ఏమి, ఇంకా మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా వీళ్ళకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి దొరకలేదు. వీళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. మళ్ళీ మేము చంద్రబాబు ప్రభుత్వంలో మేము చేరి వాళ్ళతో మేము పెద్ద ఎత్తుగా మా అన్ని దుల్హన్ పథకం అయితే ఏమి, మైనార్టీ కార్పొరేషన్ అయితే పింఛన్స్ అయితే ఏమి, మహిళలకు 1500 నెలకు అయితే ఏమి, ఇవన్నీ గ్యాస్ కూడా 3 గ్యాసులు కూడా నెలకు ఫ్రీ వస్తారని, బస్సులో ఫ్రీ ప్రయాణము, ఇవన్నీ వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళంతా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 2 ఓట్లు కూడా టీడీపీకే వేస్తాను, భూమేష్ రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారికి వేస్తామని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. మాట ఇస్తే మాట ప్రకారం వీళ్ళు ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా వీళ్ళు మనకు రిష్యూ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత టీడీపీలో ఆనందంగా ఉండారు అని. టీడీపీకు దయచేసి మీరు అందరూ చేరిన వాళ్ళందరూ మీ ఓట్లు లేకుండా, మీ చుట్టాల ఓట్లు కూడా పక్కన వీధి ఆ వీధి కానీ లేకుండా కడపలో ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీ బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్లు